ఫ్రెండ్స్ స్పెషల్‌గా బాయ్స్ కోసం అయితే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా సింపుల్‌గా, క్లీన్‌గా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే మీరైతే లైక్ చేయండి. ముందుగా మనమైతే డెమో చూద్దాం. నాకు తెలుసు నేను ఏదో ఒక రోజు పోతా అని, కానీ ఒక చేతకాని వాళ్ళ మాత్రం కాదు. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్‌లో బిట్‌మార్క్ లింక్ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే మీరు దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఫాంట్స్ అయితే నేను ఇస్తాను. ఫాంట్స్ లింక్ మీరైతే దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి దాన్ని కూడా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుంటాను. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేయడం వల్ల ఫ్రేమ్ అనేది ఫుల్గా కవర్ అయ్యి వీడియో లుక్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫోటో యాడ్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేస్తాను. ప్రతి ఒక్క ఫోటో అనేది ఫుల్ కంపోజిషన్ ఏరియా చేయాలి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఈ ఫోటో యాడ్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేస్తాను. నెక్స్ట్ ఈ ఫోటో యాడ్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేస్తాను. ఓకే, దీని అయితే ఎక్స్టెండ్ అంటే లాస్ట్ పాయింట్ దాకా అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. ప్రతి ఒక్క ఫోటో అయితే బీట్ మార్క్ అయితే సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరైతే ఫస్ట్ దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే జస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి మెయిన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. అన్నీ అయితే ఇక్కడ మీకు ఇది ఉంది కదా, ఫస్ట్ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్, థర్డ్ ఫోటోకి ఇలాగే అన్ని ఫొటోస్కి అయితే సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేయండి. నెక్స్ట్ మీరు ఒకవేళ మీకు ఇక్కడ బ్లర్ ఇంకా కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎడ్జ్ గ్లో అనేది కింద ఆప్షన్ ఆఫ్లో ఉంటుంది. మీరైతే ఎనేబుల్ చేసుకోవచ్చు, మీకు చూపెడుతున్నాను. లేదా మీరైతే ఇక్కడ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఎడ్జ్ అని సెర్చ్ చేయండి. ఎడ్జ్ గ్లో అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో స్టాండర్డ్ సెట్టింగ్ అలో చేసుకొని ఇక్కడ దీన్ని బ్లర్ అనేది ఉంటుంది కింద. ఇది ఎనేబుల్ చేస్తే మనకైతే వస్తుంది. ఇక్కడ ఎలా అంటే కింద బ్లర్ అని ఉంటుంది కదా ఆప్షన్, డైరెక్ట్ ఉంది కదా, అందుకే ఇలా చెప్తున్నాను. ఇక్కడ మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినంత అయితే సెట్ చేసుకోండి. నేను అవసరం లేదని హైడ్ చేస్తున్నాను. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.